అక్క ఇంకా పెద్దమ్మ కాల్ చేశారు. అది ఆటో చెప్పాలా, కార్ చెప్పాలా, మినీ కార్ నాకు అర్థం కాలేదు. నేను యాక్చువల్లీ సర్ప్రైజ్ పెద్దమ్మ వాళ్ళకి తెలియదు నేను వస్తున్నట్టు. సో రెంట్ బైక్ తీసుకుని ఇంకా నేను అక్క అయితే స్టార్ట్ అయ్యాం. ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా, అట్లీస్ట్ బోట్ రైడ్ కూడా చేయకపోతే ఏం బాగుంటుంది అనేసి నేనైతే బోట్ రైడ్ కి స్టార్ట్ అయ్యాను. సగం దూరం వెళ్ళిన తర్వాత పెట్రోల్ అయిపోయింది అన్నాడు. నా గుండె ఆగింది బాబోయ్. సో నాకైతే షూట్ ఉండేది కాబట్టి నేను మళ్ళీ ఆ రోజే నైట్ బయలుదేరాల్సి వచ్చింది. ఫోన్ చూశాను కాసేపు, అటు ఇటు దిక్కులు చూశాను, తిన్నాను, పడుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ బ్యాక్ టు హైదరాబాద్. హాయ్ ఫ్రెండ్స్, సలాం నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ డెవిల్ దివ్య. యాక్చువల్లీ ఈ రోజు ఆఫ్టర్నూన్ అక్క ఇంకా పెద్దమ్మ కాల్ చేశారు. మా పెద్దమ్మకేమో 70s లో ఏజ్ గ్రూప్ వైజ్ తో బ్యాడ్మింటన్ లో సెలెక్షన్ అయింది. సో బ్యాడ్మింటన్ లో సెలెక్షన్ అయిన తర్వాత వాళ్ళు గోవాకి వెళ్తున్నారు. గోవాకి వెళ్తే నన్ను అన్నారు, నువ్వురా ఖాళీగానే ఉన్నావు కదా ప్రెసెంట్లీ. నేను అన్న 1-2 డేసే కదా, సరే అని మళ్ళీ చూస్తాను, వస్తే వస్తాను లేకపోతే లేదు అని చెప్పాను. సో అలా అని ఏం చేయాలనేసి సరే ఇంకా వాళ్ళకైతే మళ్ళీ చెప్పాను, నెక్స్ట్ డే నాకు షూట్ ఉంది లేదు అని క్యాన్సిల్ చేస్తాను నేనైతే. కానీ మా అన్నయ్యకి చెప్పాను, అన్నయ్యతో అప్డేట్ లో ఉన్నాను, అన్నయ్యకి చెప్పాను సరే నాకు డీటెయిల్స్ అన్ని పంపించండి, ఎక్కడ రావాలో, ఎప్పుడు, వాట్ ఈస్ ద టైమింగ్, మీరు ఎప్పుడు రీచ్ అవుతారో, హోటల్ పేరు, లొకేషన్ అంతా సెండ్ చేసి పెట్టండి, నేను మార్నింగ్ వచ్చాక కాల్ చేస్తాను, పెద్దమ్మ వాళ్ళకి ఎవరికి చెప్పొద్దు, నాకు షూట్ ఉందని చెప్పాను అన్నాను. సో దాని తర్వాత అన్నయ్యతో అయితే మాటలైపోయి మళ్ళీ నేను బ్యాగ్ అంతా సర్దుకుని సో ప్యాక్ చేసుకుని ఇంకా బస్ స్టాప్ కి వెళ్ళిపోయి బస్ ఎక్కేసారు. బస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది, చాలా చాలా బాగుంది. సో బస్ లో అయితే కూర్చుని కూర్చున్న తర్వాత ఇంకా యాజ్ యూజువల్ నాకు ఒక అలవాటు, బస్ ఎక్కిన తర్వాత ముందే నేను నా ఫోన్ లో అన్ని డౌన్లోడ్ చేసుకుని తీసుకెళ్తాను, మూవీస్ గానీ, సిరీస్ కానీ, వాట్ ఎవర్ సాంగ్స్ కానీ. సరే బస్ ఎక్కేసాను కదా, కొంచెం దూరం ట్రావెల్ అయిన తర్వాత ఇంకా ఫోన్ తీసాను, ఫోన్ లో మూవీస్ పెట్టుకుని ఇంకా చూడడం మొదలు పెట్టాను. కాసేపు అయిన తర్వాత డిన్నర్ బ్రేక్ అయింది. డిన్నర్ బ్రేక్ టైంలో బస్ ఒక మంచి చాలా పెద్ద స్పేస్ కోహినూర్ హోటల్ అని ఢాబాలో ఆగారు. తర్వాత అక్కడ చాలా బస్సెస్ ఇంకా కార్స్ చాలా మంది ఉన్నారు. చాలా పెద్ద హోటల్, చాలా బాగుంది కూడా, లోపల నుంచి నీట్ అండ్ క్లీన్ గా ఉంది. కాకపోతే అక్కడ నేను ఏమీ తినలేకపోయాను. ఇంకా అక్కడ రైస్ థాలీ అంటే నైట్ నా వల్ల కాదని దోశ అడిగితే దోశ ఇడ్లీ ఏం లేదు, టిఫిన్స్ ఓన్లీ మార్నింగ్ అని చెప్పారు. సర్లే ఇంకేం చేస్తాం అనేసి ఇంకా పక్కన ఇంకో షాప్ ఉంది, అక్కడ నుంచి టీ తీసుకున్నాను. ఇంకా బస్ కోసం ఒక బిస్కెట్ ప్యాకెట్, ఇంకా లిటిల్ హార్ట్స్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ చిన్నప్పటి నుంచి, సో అది తీసుకున్నాను. ఇంకా బస్ ఎక్కిక లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ ఓపెన్ చేసి దిక్కులు చూసుకుంటూ తినేసి ఇంకా పడుకున్నాను. మళ్ళీ మార్నింగ్ అయింది. సీ లుక్, సన్ రైజ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మళ్ళీ డ్రైవర్ సీట్ దగ్గరికి వెళ్ళిపోయాను. డ్రైవర్ పక్కన కండక్టర్ సీట్ ఉంటుంది కదా బస్ లో, మెయిన్ డ్రైవర్ సీట్ పక్కన కూర్చున్నాను. అక్కడి నుంచి వ్యూ, రోడ్ ఎంత బాగుంది, కంప్లీట్ ఖాళీగా ఉంది, బాగుంది చాలా. నాకు ఎప్పుడూ ఇష్టం డ్రైవర్ నడుపుతూ ఉంటే ఎప్పుడైనా పక్కన కూర్చుని అక్కడ చూడడం, రోడ్స్ అంతే. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది, బట్ నైట్ టైమ్స్ ఎందుకులే అని మార్నింగ్ ఖాళీగా ఉండేదనేసి వెళ్ళి కూర్చున్నాను. అలా ట్రావెల్ చేసిన తర్వాత సో ఒక 12 అలా రీచ్ అయ్యాను. రీచ్ అయిన తర్వాత అక్కడ ఆటోస్ అస్సలు దొరకలేదు అబ్బా, చాలా వెయిట్ చేశాను. పక్కనే నా బస్ స్టాండ్ నుంచి హార్డ్లీ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. వెయిట్ చేస్తే ఒక్క ఆటో ఆగలేదు. తర్వాత ఫైనలీ ఐ గాట్ వన్ ఆటో. అది ఆటో చెప్పాలా, కార్ చెప్పాలా, మినీ కార్ నాకు అర్థం కాలేదు, బట్ ఇట్ లుక్ సో బ్యూటిఫుల్. లోపల నుంచి చూసారు కదా ఎంత బాగుంది, మినీ కార్ లా ఉంది ఇది, చాలా బాగుంది. ఫుల్ ప్రొటెక్షన్, సన్ తో గానీ వర్షంతో గానీ చాలా బాగుంది ఆటో అయితే. ఫైనలీ దిస్ ఇస్ ద హోటల్. రీచ్ అయ్యాను. గోవా బీచ్, కలంగుట్ బీచ్ కి చాలా దగ్గర, ఒక 4-5 కిలోమీటర్స్ ఎంతో ఉంటుంది, అంతే, ఎక్కువ దూరం ఏం లేదు. అండ్ లోపల వెళ్ళాను. యాక్చువల్లీ సర్ప్రైజ్ పెద్దమ్మ వాళ్ళకి తెలియదు నేను వస్తున్నట్టు. నిన్నైతే చెప్పాను నాకు షూట్ ఉందని. సో ఇంకా లోపలికి వెళ్ళి చూడాలి వాళ్ళ రియాక్షన్ ఏముంటుందో. లెట్స్ సీ. बस कर ली बता। मम्मी मेरे पीछे पड़ी है, वीडियो बनाओ उसको भेज, वीडियो बनाओ उसको। नो, वीडियो बनाने के लिए तो आई हूँ मैं। సో ఫైనలీ చూసారు కదా రియాక్షన్ ఎలా ఉండేదో.
అలా ఉంటదన్నమాట. సో మేము యాక్చువల్లీ హిందీలో ఎక్కువ మాట్లాడతాం. బికాజ్ బిలాంగ్స్ ఫ్రమ్ ఎంపీ కాబట్టి, వీళ్ళు అక్కడి నుంచి ఉన్నారు కాబట్టి వీళ్ళు అక్కడే బిలై వైపు ఉంటారు. సో మేము మాక్సిమం ఊరికెళ్తే హిందీలోనే మాట్లాడతాం. సో అందుకే మాకు హిందీ ఎక్కువ అలవాటు అయిపోయింది. సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ హౌస్. 2 బిహెచ్కే హౌస్ తీసుకున్నారు. ఇట్స్ ఇనఫ్ ఫర్ 4 మెంబర్స్. చాలా బాగుంది. అసలు మీరే వండుకోవచ్చు, మీరే తినొచ్చు, మీరే అంటే ఇంకా అంతే ఇళ్ళే. సో ఎన్ని రోజులు ఉంటే దాన్ని బట్టి చార్జెస్ అన్నమాట. 2 బిహెచ్కే అయితే చాలా స్వీట్ గా ఉంది, చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ ఫ్రెష్ అప్ అవడానికి అయితే నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసిన తర్వాత ఇంకా టీ పెట్టడానికి కిచెన్ లో అయితే వచ్చాను. కిచెన్ లో వచ్చిన తర్వాత అక్కడ 2 బాక్సెస్ కనిపించాయి నాకు. టీ పొడిది, టీ పౌడర్ది 2 బాక్సెస్. దాంట్లో యాక్చువల్లీ ఉత్తి హాట్ వాటర్ చేసుకున్న తర్వాత ఆ పౌచ్ ని దాంట్లో వేసేయచ్చు. సో ఒక 2 మినిట్స్ పట్టదు, అంటే 2 మినిట్స్ లో టీ రెడీ. సో ఒక ఇలైచీ ఫ్లేవర్ ఉండేది, ఇంకొక వేరే మసాలా ఫ్లేవర్ ఏదో ఉండేది. సో ఐ లైక్ ఇలైచీ కాబట్టి నేను ఇలైచీ ఫ్లేవర్ తీసుకున్నాను. టీ అయితే రెడీ అయిపోయింది. టీ తాగిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి స్నానం గిన్నం చేసి నేను అక్కడ డిసైడ్ అయ్యాం, ఏంటి పొద్దునే వచ్చాం కదా మధ్యాహ్నం, డే అంతా ఏం చేస్తాం ఇంట్లో కూర్చుని, బయటకి ఎక్కడికైనా వెళ్దాం పదా అనేసి, సరే బీచ్ దగ్గర మనం బీచ్ కి వెళ్ళొద్దామని అడిగాను. అక్క కూడా అంది సరే అని. బట్ వి డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు ట్రావెల్, మీన్స్ బైక్ కారు అక్కడ ఏం ఉండేది కాదు. యాక్చువల్లీ అన్నీ తీసుకుంటానన్నారు, బట్ నెక్స్ట్ డే కారే తీసుకుంటారు ఒకేసారి, ఎందుకు పర్ డే కోసం ఇప్పుడు ఒక రోజు కోసం ఎక్స్ట్రా అనేసి. సో నేనేం చేశానంటే, సరే అయితే బైక్స్ దొరుకుతుంది కదా అక్కడ, రెంటల్ బైక్స్ ఇవన్నీ చాలా దొరుకుతాయి. సో ఓన్ ట్రావెలింగ్ ఇంకా వాళ్ళు ఇచ్చేస్తారనమాట. మీకు మీ లైసెన్స్, ఆధార్ కార్డ్ అవంతా ఫొటోస్ తీసుకొని ఇంకా మీకే ఇచ్చేస్తారు. ఎప్పటి వరకు తీసుకుంటారో అన్ని రోజులకి బుకింగ్ అనమాట అది. సో ఆ ఫెసిలిటీ చాలా బాగుంది యాక్చువల్లీ అక్కడ. సో రెంట్ బైక్ తీసుకుని ఇంకా నేను అక్క అయితే స్టార్ట్ అయ్యాం. చాలాసేపు వెయిట్ చేసాం యాక్చువల్లీ. కాల్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా వెయిట్ చేస్తూ, ఇలా వెయిట్ చేస్తూ చేస్తూ ఫైనల్లీ బైక్ వచ్చింది. సో ఫైనల్లీ మేమైతే రీచ్ అయ్యాం కలుంగుడ్ బీచ్ కి. సో కలంగుడ్ బీచ్ రీచ్ అయిన తర్వాత అక్కంది చెరుకు రసం కావాలనేసి, సో అక్కడ లోపల వెళ్ళి చెరుకు రసం తాగి, సో అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి లోపల బీచ్ కి అయితే ఎంటర్ అయ్యాం. ఇంకా ఇసుకలో నడవడం అంటే బాబా అసలే ఎండ చాలా కష్టం, తెలిసిందే కదా అందరికి. సో అక్కడి నుంచి ఏంటంటే ప్రతి హోటల్ దగ్గర వరకు ఒక కార్పెట్ పరిచి పెట్టారనమాట. నడుస్తూ ఉంటే ఒక హోటల్ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, అదే వెయిటర్ వచ్చారు, ఈ హోటల్ రండి, ఈ హోటల్ కి రండి, అక్కడ అందరూ పిలుస్తూ ఉంటారు కదా, ఇక్కడ రండి, ఇక్కడ రండి, ఇక్కడ బాగుంటది, ఇక్కడ బాగుంటది అని. సర్లే ఎలాగో కొంచెం నీడ కావాలి కదా, ఫుల్ ట్రావెల్ చేసి వచ్చాం కదా బయట ఎండ్ లో. సో అలా అని మేము వెళ్ళిన తర్వాత ఫస్ట్ బెంచ్ లో కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ఆర్డర్ చేసాం. ఆర్డర్ ఇచ్చి ఇంకా అలా దిక్కులు చూసుకుంటూ మంచి బీచ్ గాలి పీల్చుస్తూ హాయిగా చల్ల చల్ల గాలి బీచ్ పక్కన. కాకపోతే బీచ్ దగ్గర ప్లస్ ఎండ మీన్స్ సాల్టీ వాటర్ ఉంటుంది కదా కంప్లీట్ గా, దాని వల్ల కంప్లీట్ గా బాడీ అంతా జిడ్డు జిడ్డు అయిపోయి చిరాగ్గా ఉండేది. మొత్తం ఇసుకంతా కాళ్ళలో బాడీలో ఎగిరి ఎగిరి మరీ అంటుకుపోయాయి అనమాట. చాలా ఇరిటేటింగ్ గా ఉండేది. బట్ ఇట్స్ ఓకే. గాలి అయితే చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాం అక్కడ కూర్చుని. మళ్ళీ ఆర్డర్ వచ్చింది, ఏదో మొజితో ఆర్డర్ చేశాను, చికెన్ అండ్ మంచూరియన్ మష్రూమ్ ఆర్డర్ చేశాను. చాలా టేస్ట్ అయితే చాలా బాగుండేది. అలా తింటూ తాగుతూ శుభ్రంగా అట్మాస్ఫియర్ ని ఫీల్ అవుతూ చాలా బాగా నచ్చింది. ఇంకా లాస్ట్ లో అయితే సన్సెట్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో, సన్సెట్ కూడా బాగా నచ్చింది. भैया बॉटल रखो. సో నెక్స్ట్ డే మళ్ళీ మేము నలుగురు స్టార్ట్ అయ్యాం బీచ్ కోసం. అందరూ రెడీ అయ్యాం. రెడీ అయిన తర్వాత నిన్నైతే పెద్దమ్మకి టైర్డ్నెస్ అనిపించింది కాబట్టి రాలేదు. ఈ రోజు నలుగురు కలిసి వెళ్తున్నాం అనమాట బీచ్ కి. बेटा हाय बोलो, इधर देख के हाय बोलो. हाय इधर 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 हाय बोलो. हाय हाय शिल्पी हाय बोलो. हाय बोलो. సో ఫైనలీ బీచ్ అయితే ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయిన తర్వాత పక్కనే అక్కడ షాప్స్ ఉంటాయి కదా, అక్కడ అదే విండో షాపింగ్ కైండ్ ఆఫ్ చేసుకుంటూ బీచ్ లోపల వెళ్ళామన్నమాట. అక్కడ మళ్ళీ హోటల్ కి వెళ్ళి చాలా మంచిగా మైల్డ్ మ్యూజిక్ ఉండేది ఒక హోటల్లో, అక్కడ వెళ్ళి కూర్చున్నాం. కూర్చున్న తర్వాత లంచ్ ఆర్డర్ చేసాం. అడిగాను వీళ్ళని, వస్తారా బోట్ వెళ్దాం, బోట్ రైడ్ కి అనేసి. లేదు మేము రాము, నువ్వు వెళ్తే వెళ్ళు అనేసి. సరే ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా, అట్లీస్ట్ బోట్ రైడ్ కూడా చేయకపోతే ఏం బాగుంటుంది అనేసి నేనైతే బోట్ రైడ్ కి స్టార్ట్ అయ్యాను.
पेट्रोल पेट्रोल नहीं खत्म हो गया मैडम अंदर ही ये क्या बात हुई भैया సో బోట్ రైడ్ కి అయితే స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మధ్యలో సగం దూరం వెళ్ళిన తర్వాత పెట్రోల్ అయిపోయింది అన్నాడు. నా గుండె ఆగింది, బాబోయ్ మధ్యలో పెట్రోల్ అయిపోవడం ఏంటబ్బా అనేసి. సో ఒక మనిషి అయితే వెళ్ళేసి ఇంకో బోట్ లో చూసాడు, అక్కడైతే పెట్రోల్ ట్యాంక్ లేదు. మళ్ళీ దాని తర్వాత ఇంకో బోట్ దగ్గరికి వెళ్ళాం. ఫైనలీ అక్కడ పెట్రోల్ ట్యాంక్ అయితే దొరికింది మాకు. పెట్రోల్ డబ్బా సేమ్ అలాగే. నేను ఓకే లైవ్ లో ఫస్ట్ టైం చూసినట్టున్నాను, అందుకే నాకు షాకింగ్ గా ఉంది కొంచెం. నేను పబ్జీ ఆడుతున్నప్పుడు మాకు కారులో బండిలో పెట్రోల్ అయిపోతే వేర్ హౌస్కి వెళ్ళి ఈ పెట్రోల్ డబ్బా తీసుకునే వాళ్ళం అనమాట. సో సేమ్ అలాగే ఉండేది. సో అలా పెట్రోల్ తీసుకున్న తర్వాత ఒక్కొక్కరిని యాక్చువల్లీ బోట్ ఏంటంటే దూరం దూరం వెళ్ళి వదిలేస్తారు కాసేపు అలాగే సముద్రం లోపల. కొంతమంది డైవ్ చేస్తారు వాటర్ లోపల, కొంతమంది చేయరు. సో అలానే బోట్లో కూర్చున్న వాళ్ళు కొంతమందికి రిసీవ్ చేసుకోవడానికి వెళ్తారనమాట మళ్ళీ లోపలికి. సో అలా అన్నమాట, నేను అందరినీ తీసుకోవడానికి వెళ్ళినట్టుంది అక్కడ నాకు. సో అందరినీ తీసుకుని ఒక్కొక్కరిని పిక్ చేసుకుని ఇంకొక ఫ్యామిలీ కనిపించింది ఇంకో బోట్ లో, కంప్లీట్ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీ పేరు 4.5 అంట, కొత్తగా ఉంది, నేను ఫస్ట్ టైం వింటున్నాను. సో వాళ్ళతో పరిచయం, అలా వాళ్ళతో మాట్లాడుకుంటూ మళ్ళీ రిటర్న్ అయ్యాం. क्या नाम है फैमिली का 4.5 ओके नाइस मेरा नाम है दिव्या थैंक यू सो मच लेकिन मेरे चैनल का नाम है डेविल दिव्या एक बार हाय बोल दो हाय अब चैनल के नाम से बोल दो डेविल दिव्या को सब्सक्राइब करने के लिए So we are with Devil Divya and keep watching, subscribe, like and share. कमेंट मैं कितना नहीं करता ही नहीं हूँ. ठीक है सब्सक्राइब ही करने बोल दो बस Okay, subscribe Devil Divya channel. Alif, happy birthday. Oh, happy birthday! Happy birthday to you! Happy birthday to you! Happy birthday, dear Surabhi! Happy birthday to you! फाइनली हम लोग बीच के किनारे पहुंच गए हैं. ये लोग टर्निंग कर रहे हैं. बाय 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 हाय बोलो हाय वी आर गोइंग बैक. రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ మేమందరు కలిసి బయటికి బయలుదేరాం. ఇంకా మళ్ళీ అక్కడ చిన్నగా విండో షాపింగ్ చూసుకుంటూ నేను అడిగాను ఇంకెక్కడికి అంటే డైరెక్ట్ గా ఇంటికి అనేసింది. ఇంకేం చేస్తాం సర్లే అనేసి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత సరే ఇంకా అయిపోయింది కదా. తెలిసింది ఏంటంటే ఆ మెయిన్ బ్యాడ్మింటన్ కోసం దేనికైతే వెళ్ళానో అదైతే కుదరలేదు. సో అది పోస్ట్ పోన్ అవుతూ ఉంది. సో నాకైతే షూట్ ఉండేది కాబట్టి నేను మళ్ళీ ఆ రోజే నైట్ బయలుదేరాల్సి వచ్చింది. సో ఐ వెంట్ టు బస్ స్టాప్, అన్నయ్యని డ్రాప్ చేయమన్నాను. అండ్ ఈ బస్ కూడా చాలా బాగుండేది, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉండేది. సేమ్ యాజ్ యూజువల్ వచ్చిన బస్ లానే ఉండేది. సేమ్ బస్ ఎక్కిన తర్వాత నా రూటీన్ ఒకటే, ఫోన్ చూసాను కాసేపు, అటు ఇటు దిక్కులు చూసాను, తిన్నాను, పడుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ బ్యాక్ టు హైదరాబాద్. Finally entered Hyderabad.